ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఆషాఢ మాసము శుక్లపక్షి ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటుంటాడు. ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఈ యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన. తద్వారా ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి. భవిష్యోత్తర పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది. దానిని ఉత్తాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈ ఏకాదశి గురించి నాకు తెలుసుకున్నది చెప్పాను. ఎనీవే మామూలుగా అయితే ఏకాదశి ముద్దలు అంటారు, వాటిని చేస్తారు. కాకపోతే నాకు అవి రావు అని చెప్పి నేను పొంగల్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకున్నాను. ఆ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని